నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మీ సోనియా. శతాబ్దాల చరిత్ర, అంతు చిక్కని రహస్యాలు, తరతరాల రాజులు సమర్పించిన అపారమైన కనక వర్షం. ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయ రత్న బండార్ పేరు వింటేనే భక్తులకు ఒక విధమైన భక్తి భావం, జిజ్ఞాస కలుగుతాయి. దాదాపు 46 సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ జగన్నాథుడి నిధి నిల్వల లెక్కింపుకు ఇప్పుడు ముహూర్తం ఖరారైంది. జస్టిస్ విశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని కమిటీ ఈ చారిత్రక ప్రక్రియ కోసం సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. రత్న బండార్ లోపలి గదుల్లో దాగి ఉన్న ఆ నిధి ఎంత, అసలు ఈ లెక్కింపు ప్రక్రియ ఎలా జరగబోతోంది, వచ్చే ఏడాది రథయాత్రలోపే ఈ మిషన్ పూర్తి కాబోతుందా, పూరి ఆలయ నిధిపై జరుగుతున్న ఈ భారీ ఆపరేషన్ వివరాలను ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. జగన్నాథుడి నిధిపై కీలక అడుగు పడింది. పూరి ఆలయ రత్న బండార్లోని ఆభరణాలు, విలువైన వస్తువుల లెక్కింపు కోసం జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ శనివారం నిర్వహించిన సమావేశంలో ముసాయిదా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సిద్ధం చేసింది. వచ్చేడాది రథయాత్ర ప్రారంభం కావడానికి ముందే ఈ బృహత్తర కార్యాన్ని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆలయ ముఖ్య నిర్వాహకురాలు అరబింద పాది తెలిపిన వివరాల ప్రకారం ఈ లెక్కింపు మొత్తం 3 అత్యంత కీలక దశల్లో జరగనుంది. మొదటి దశలో స్వామివారి రోజువారీ ఆచారాలకు ఉపయోగించే వస్తువులను, రెండో దశలో రత్న బండార్ బయటి గదిలోని ఆభరణాలను లెక్కిస్తారు. ఇక మూడో దశే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం. రత్న బండార్ లోపలి గదిలో దశాబ్దాలుగా భద్రపరిచిన నిధి నిల్వలను ఈ దశలో బయటకు తీసి లెక్కించనున్నారు. ఈ లెక్కింపులో పారదర్శకత కోసం 1978 నాటి రికార్డులను ప్రామాణికంగా తీసుకోనున్నారు. గత 46 ఏళ్లలో నిధిలో ఏవైనా మార్పులు జరిగాయా అనే విషయాన్ని నిగ్గు తేల్చనున్నారు. దీనికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు, SBI అనుబంధ స్వర్ణకారుల సహాయం తీసుకోబోతున్నారు. అంతేకాదు ఈ ప్రక్రియ మొత్తాన్ని పకడ్బందీగా వీడియో రికార్డింగ్ కూడా చేయనున్నారు. ఈ భారీ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వామివారి నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రస్తుతం సిద్ధమైన SOPకి రాష్ట్ర ప్రభుత్వం తుది ఆమోదం తెలపగానే లెక్కింపు ప్రారంభమయ్యే తేదీలను అధికారికంగా ప్రకటిస్తారు. ఇక 46 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ చారిత్రక ఘట్టం కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. రత్న బండార్ తలుపులు తెరిచాక బయటపడే ఆ నిధి వెనుక ఉన్న వింతలు, విశేషాలు ఏంటో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.